ఓకే ఓకే కరెక్టే. కానీ కొంతమంది ఏమంటున్నారంటే సినిమా టికెట్ల రేటు తగ్గించారు. అప్పుడు 10 రూపాయల టికెట్ పెట్టినప్పుడు ఇదే అల్లు అర్జున్ అదే రవిచంద్ర కిషోర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అదే సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి రేటు పెంచేయచ్చు కదా. మహానుభావులు ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, అండ్ చిరంజీవి గారు లెజెండరీ యాక్టరు, వీళ్ళందరూ పోయి చేతులు జోడించి అడగాల అని విమర్శిస్తున్నారు కొంతమంది. దానికి మీరేం సమాధానం చెప్తారు? సో ఇప్పుడు ఒక బట్ అల్లు అర్జున్ కి ఇన్వైట్ వచ్చిందో లేదో కానీ తెలియదు కానీ ఇన్వైట్ అనట్లేదు బ్రో. ఇక్కడ ఏం అడుగుతున్నారంటే నేనన్నమాట కాదు, చాలా మంది అన్నారు. కాబట్టి ప్రూఫ్ నేను చూపిస్తా. రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి అల్లు అర్జున్ వెళ్ళి ఈయనతో టికెట్లు పెంచమనే మాట మాట్లాడిండొచ్చుగా. సో వాళ్ళు అంటున్నారు కదా, అక్కడ ఈయన ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కి సపోర్ట్ చేసింది ఎక్కడ తను మెన్షన్ చేసి నేను ఏ పార్టీకి సంబంధం లేదు, సో పార్టీకి సంబంధం లేకుండా నా ఫ్రెండ్ కి మాట ఇచ్చాను, ఇలాంటి నా ఫ్రెండ్ మంచి చేసే ఫ్రెండ్ నా వల్ల ఎంతనో సపోర్ట్ అవ్వాలని వెళ్ళిండు. కానీ నేను వైసీపీ ద్వారా వెళ్ళుంటే ఇవి నేనే క్వశ్చన్ చేస్తాను, మీరు క్వశ్చన్ కాదు. మీ వైసీపీ ద్వారా నేను జగన్ కి సపోర్ట్ చేస్తున్నా, అందులో మా ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పి ఉంటే యాజ్ ఏ కల్ట్ ఫ్యాన్ గా నేనే క్వశ్చన్ చేస్తాను, వాళ్ళు కాదు. అక్కడ వెళ్ళింది క్లియర్ కట్ గా చెప్పింది, నేను పార్టీకి సంబంధం లేదు, నా ఫ్రెండ్ కి మాట మేరకు నేను వెళ్ళడం జరిగింది, మంచి మనిషి ఇంకా ప్రజల్లో ఉండాలని వెళ్ళిండు. బట్ అక్కడ ఈ సినిమాకి దానికి సంబంధమే లేదు, క్లియర్ కట్ గా ఇక్కడ అర్థమైందా, వాళ్ళకి కూడా ఈ క్వశ్చన్ చెప్పేసేయండి. ఓకే, అల్లు అర్జున్ గారికి తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారు? ఇంకా లెక్క పెట్టలేనంత ఫ్యాన్స్ ఉంటారు. ఓకే, ఆ ఫ్యాన్స్ అంటే మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్, నువ్వు ఎన్ని మాటలు అన్నా వాళ్ళొక్క ఒక ఫ్యామిలీ, రైటర్ రాంగా ఫ్యామిలీ ఒకటే, ఒక ఫ్యామిలీనే. కానీ ఇక్కడ జనసేన పార్టీ అధికారంలోకి రావాలి, టీడీపీ అలయన్స్ రావాలని దాదాపు 10 అంటే ఈ ఇయర్స్ నుంచి చాలా కష్టపడుతున్నారు కళ్యాణ్ గారు. రామ్ చరణ్ గారు కూడా పిఠాపురంలో పబ్లిసిటీ చేశారు. సంబంధం లేని జబర్దస్త్ లాస్ట్ ప్రతి ఒక్కరు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళి అలా పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేయడం వల్ల ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓటింగ్ వైసీపీ పోవడం అనేది మాట ఏంటి అంటున్నారు, అంటే వైసీపీకి వెళ్తుంది ఓటింగ్ అంటున్నారు. ఇప్పుడు సరే ఇది ఈ టాపిక్ లాస్ట్ 15 నుంచి ఎలక్షన్ లో పెట్టిండు. లాస్ట్ టైం ఇదే రామ్ చరణ్ వెళ్ళిండు, ఇదే అల్లు అర్జున్ కూడా సపోర్ట్ వెళ్ళలేదు. లాస్ట్ టైం రామ్ చరణ్ కూడా మాట్లాడిండు, ఈవెంట్ లో మాట్లాడి. అల్లు అర్జున్ వెళ్ళిండా లేదా, వరుణ్ తేజ్ వెళ్ళిండా లేదా, మరి అప్పుడు ఎందుకు గెలవలే పవన్ కళ్యాణ్ ఎందుకు గెలవలే? సో తన కింద ఉన్న ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అంటే అటాక్ చేయడమే తప్పించి సో వాడిని కన్వర్ట్ చేసుకోవడం తెలియదు, గ్రౌండ్ లెవెల్లో లేదు పార్టీ. సో 60 సీఎం అని అరిచారు, ఎవరు అరిచారు? ఫ్యాన్సే కదా. సరే ఇప్పుడు వెళ్ళలేడు, మరి అప్పుడు వెళ్ళినప్పుడు ఎందుకు గెలవలేడు? బట్ వీళ్ళ ఫ్యాన్స్ గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ రిసీవింగ్ ఎట్లా చేసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సో అక్కడికి వెళ్తే ఇప్పుడు జనాలు ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యాన్ ఫోటో దిగాలంటేనే 10 సంవత్సరాలు ఎంతో సఫర్ అవుతారు, బౌన్సర్లు ఉంటారు. సో ఈయన డైరెక్ట్ జనాల్లోకి వెళ్ళి ఎలా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాడు? ఈ గ్రౌండ్ లెవెల్ అనేది నేను ఎలా వెళ్ళాలి, ఎలా ప్రజల సమస్యలు తెలుసుకోవాలనేది గ్రౌండ్ లెవెల్ లేదు. వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఎప్పుడు మా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉన్నారు, పవర్ ఉంది. సో పవన్ కళ్యాణ్ ఈజ్ జెన్యూన్, తన డబ్బులు ఆస్తులు అమ్మి కూడా హెల్ప్ చేసే వ్యక్తి, నేను కాదన్నాను. బట్ రియాలిటీకి వస్తే అది సినిమా పరంగా ఫ్యాన్ ఉండరు, బట్ రాజకీయాల్లో వస్తే ఎందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది లేరు? మేము పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తాం బట్ వైసీపీకి ఓట్లు వేస్తామని ఎంతమంది ఫ్యాన్స్ అని లేరు? సో రాజకీయం లెవెల్ లేదు కాబట్టి వాళ్ళు కార్యకర్తలుగా మారాలి. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లెక్కనే ఉన్నారు, కార్యకర్తల లెక్క మారలేరు. గ్రౌండ్ లెవెల్లో ఏముందనేది వాళ్ళ ఫ్యాన్స్ ఇంకో వేరే ఫ్యాన్స్ తిట్టేటోడిని కూడా లేదు మా పవన్ కళ్యాణ్ ఇది అని కన్విన్స్ చేసి వాళ్ళతో మాట్లాడగలిగితే ఇవి కన్వర్ట్ టు పవన్ కళ్యాణ్ ఓటు. బట్ వాళ్ళు ఏదో మాట్లాడంగానే అటాక్, మా పవన్ కళ్యాణ్కి అంత ఉంది ఇంత ఉంది. మరి ఏమైంది? అంత పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఒక్క చోట అంటే ఒకడు. సో చిరంజీవి గారు పార్టీ పెట్టారు, 2 చోట్ల అయితే కనీసం ఒక్క చోటనే గెలిచారు. మరి చిరంజీవి కంటే పవర్ స్టార్ ఎక్కువ అన్నారు, 2 చోట్ల ఎందుకు ఓడిపోయారు? సో ప్రతి ఇయర్ ఇప్పుడు నేనున్నాను, సో ఒక అల్లు అర్జున్ డయాడ్ ఫ్యాన్ గా ఈ మెగా ఫ్యామిలీలో పవర్ స్టార్ సీఎం అవ్వాలనుకుంటా. కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళి టీడీపీ జెండా బీజేపీ జెండా వెళ్తే నేను ఎందుకు ఓటేస్తా? కామన్ గా మీరు ఆలోచన, నేను ఎందుకు ఓటేస్తా? నేను పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనుకుంటా. కానీ నువ్వు ప్రతిసారి నన్ను నరేంద్ర మోడీతో నేను పార్టీ అమ్మేస్తానా వీళ్ళని అమ్మేస్తానా అని అన్నారు. బట్ నేను ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నా, మీకు దమ్ముంటే క్వశ్చన్కి క్వశ్చన్ వేయండి. పవన్ కళ్యాణ్ ఎన్ని స్పీచ్లలో అన్నారు నేను టీడీపీకి ఇప్పించి మా అమ్మని తిట్టారు, నా ఫ్యామిలీని తిట్టారు అన్నారు. ఈరోజు వాళ్ళ జెండాలే మోస్తున్నావు. అవసరం అంటే నువ్వేమంటున్నావు? ఏది భవిష్యత్ కోసం అంటావు. భవిష్యత్ కాదు, ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, సో వాళ్ళ డాడీ సపోర్ట్ తోనే వచ్చాడు. సో అప్పుడు గెలిచాడా? గెలవలేడు.
కాకపోతే ఒకటే ఎజెండాతో ఉన్నాడు. సో ఆయన స్కాములు చేసిండా, మందమ్మిండా, అది సెకండ్ 3. బట్ నిలబడ్డా లేదా? ఫస్ట్ వెళ్ళిండు, ఓడిపోయింది. ఎన్ని సీట్లు వచ్చినాయి? సెకండ్ టైం ఏమైంది? మరి ఈయనకి ఏమైంది? పవన్ కళ్యాణ్కి ఏమైంది? సో ఇప్పుడు జగన్ జైలుకి వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు ఏపీ భవిష్యత్తుకు వీళ్ళిద్దరు స్కామ్ చేసి జైలుకి వెళ్ళారు. సో జైలుకి వెళ్ళారంటే కంపల్సరీ 99% అది స్కామే. సో మీ భవిష్యత్తు మారాలంటే నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని ఆ రోజే వారాయాత్ర మొత్తం తిరిగి ఉండి 175 స్థానాలు తిరిగి ఉంటే ఈ రోజు కనీసం 40 సీట్లు వచ్చినా చాలు. నెక్స్ట్ టైం ఇంకో 50 వస్తాయి, 60 వస్తాయి. జగన్ కాలేడా సీఎం? ఒంటరిగా ఎన్ని జెండాలు మోస్తారు? కార్యకర్తలు జెండాలు మోయడం. కరెక్ట్లీ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నాకు చాలా మంది టచ్ లో ఉంటారు. చాలా మంది మాకు ఇష్టం లేదన్న, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి తన ఎజెండా తను సొంతంగా కూడా పోటీ చేయలేకపోతే ఎందుకన్నా? రాజకీయం అనేది సొంతంగా పోటీ చేయాలి. 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు సక్సెస్ వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 years. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నే చెప్తా, మీరు ఇంకా 10 years లో పవన్ కళ్యాణ్ ఏం చేసిండు ఆలోచించండి. సో పేదలకు డబ్బు ఇచ్చిండు, ఆయన మంచి వ్యక్తి, నేను కాదన్నాను. బట్ రాజకీయంగా గ్రౌండ్ లెవెల్లో మీ పార్టీ ఎక్కడ ఉంది? అక్కడికి చూస్తే 23 సీట్లకు మళ్ళీ జగన్మోహన్ మీ ముగ్గురు కలిసి ఆయన గురించి. జగన్ గారి వాళ్ళ ఫాదర్ ఏం పని చేస్తారండి? సీఎం. ఓకే, మన కళ్యాణ్ గారి ఫాదర్ ఏం చేస్తారండి? కానిస్టేబుల్. ఓకే, జగన్ గారు చదువు అయిపోయిన తర్వాత పాలిటిక్స్ లోనే ఉన్నారు. అవును, వాళ్ళ నాన్న వేరియేషన్ ఉంది, వాళ్ళ లెంత్ ఉంది, అదంతా అలవాటే వస్తుంది, బ్లడ్ లోనే ఉంది రాజకీయం. కానీ కళ్యాణ్ గారు కానిస్టేబుల్ కొడుకు, ఆయన యాక్టింగ్ కోర్స్ మీద వచ్చారు. తర్వాత 2007 ఆ టైంలో చాలా మంది హెల్ప్ చేశారు. ఓకే, ఇలా ఆయన యాక్టింగ్ ఫీల్డ్ లో ఉండి ప్రజలకు మంచి చేద్దామండి 2014లో పార్టీ పెట్టారు. ఆయన ఇంకొక మాట ఏంటంటే, కళ్యాణ్ గారు ఒకే మాట అన్నారు, నేను ఒక జెండా మోసేది పక్కన పెడితే టీడీపీతో కలిసి వస్తున్నాం కానీ వాళ్ళు జెండా మోయట్లేదు. చంద్రబాబు గారు జనసేన జెండా ఎక్కడ పట్టుకోలేదా? అది చెప్పండి, మీరు చెప్పండి. జనసేన జెండా చంద్రబాబు గారు పట్టుకోలేదా? అంటే సరే, ఇప్పుడు మీరు ఏమన్నారు? కానిస్టేబుల్ కొడుకాను. సరే, సీఎం రాజకీయ పరంగా ఉంది, రాజకీయం ఉంది కాబట్టి జగన్ సీఎం అయ్యారు, బ్యాక్గ్రౌండ్ ఉందని కానీ. మరి ఫస్ట్ టైం వైఎస్ఆర్ చనిపోయినప్పుడు జగన్ ఎందుకు గెలవలేడు? దీని క్వశ్చన్ చెప్పండి. ఎందుకు గెలవలేడు? అర్థమైందా? సో కాబట్టి జగన్ గెలవలే, టైం పడుతుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా సొంత ఎజెండా. సో మీరు అంటున్నారు కదా, మరి అదే పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో మా అమ్మని దూషించారు, మీ కింద వంగుతామని, మరి ఎందుకు డైలాగ్ చెప్పాలి? సో అప్పుడు ఏమనాలంటే, ఈ రోజు నేను విమర్శిస్తున్న పార్టీనే రేపు భవిష్యత్తు కోసం కలవాల్సి వస్తుందని అప్పుడే క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు తిట్టేసి అంటే పూటకు ఒక మాట మారుస్తున్నట్టు వస్తుంది అక్కడ. వాస్తవమా కాదా చెప్పండి? సో జగన్ గారు వాళ్ళ నాన్న అంత క్రేజీ ఉన్న ఫస్ట్ అటెంప్ట్ జగన్ సీఎం అయ్యాడా? కాలేడు కదా, మీరు కూడా కాలేరు. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు అంటే, వాళ్ళ ఫ్యాన్స్ కూడా అంటున్నారు, నేను వింటున్నాను, రాష్ట్ర భవిష్యత్తు కోసము కళ్యాణ్ గారు దిగడానికైనా రెడీ. ఏసీలో ఉన్న వ్యక్తి రోడ్డు మీదకి వచ్చారు అంటే పార్టీ అంటే ఏపీని బాగుపరచడం కోసము ఎవరితోనైనా కలుస్తాడు, ఏమైనా చేస్తారన్న మాట నేను వస్తుంది. అది మీకు వినపడలేదా? అది ఎప్పుడు? అందుకనే నేను చెప్తున్నాను ఏంటంటే, ఆయన ఏం జ్యోతిష్యుడు కాదు కదా, ఇలా జరుగుతుందని చెప్పడం. మరి అలాంటప్పుడు అంటే క్లారిటీ చెప్పాలి. అంటే అప్పుడు ఏమొస్తుందంటే మాట మీద అంటే, అందుకనే కదా ఇప్పుడు జనాల్లోకి ఏమైందండి, తను ఏం మాట్లాడతా అంటే జనాల పల్స్, ఇది నా పల్స్ కాదు. నేను పవన్ కళ్యాణ్ విమర్శించాను, పవన్ కళ్యాణ్ తో నేను 5 days షూట్ చేశాను, పవన్ కళ్యాణ్ తో మాట్లాడాను, పవన్ కళ్యాణ్ కి నేను మాట్లాడే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ ఓటేసి గెలిపి అన్నాడు ఫ్యాన్ అని వీడియోస్ కూడా చూపించాను పవన్ కళ్యాణ్. బట్ అక్కడ అది కాదు, ఇప్పుడు జనాల్లోకి వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళాలి కదా. అంటే గ్రౌండ్ లెవెల్లో వెళ్తారు కదా సార్. ఇప్పుడు ఓకే, రైతులకు డబ్బులు పంచింది ఎవరు? వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది ఎవరు? అదే చెప్తున్నాను. మరి అంత కాన్ఫిడెంట్ ఉన్నాడు మళ్ళీ పవన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టడం ఎందుకు? మేము ఎవరి కింద కలవనని చెప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే జనాల్లో ఇప్పుడు జగన్ గారు ఎంబడ ఉన్నారు, ఫస్ట్ టైం ఓడిపోయిరా, సరే ఈయన ఓడిపోయిన పక్కకి వెళ్ళి లేరు కదా, మళ్ళీ నిల్చున్నారు. మళ్ళీ ఎన్ని సీట్లు వచ్చినాయి? రూలింగ్ చేసేంత సీట్ వచ్చినాయి. సో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం నిల్చున్నారు, 2 చోట్ల ఓడిపోయాడు. నెక్స్ట్ టైం ఒక్క పార్టీ అది కూడా పార్టీ జమ్మాయి. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా వెళ్తే ఈసారి కంపల్సరీ, ఎందుకంటే తను చెప్పే ఒంటరిగానే వెళ్ళాలి ఎప్పుడన్నా కానీ. ఫస్ట్ ఒంటరిగా ఇప్పుడు నువ్వు ఉన్నావు, పుట్టగానే డైరెక్ట్ ఇంటర్వ్యూ తీసుకోలేదు కదా, అమ్మ కడుపులో 9 నెలలు స్ట్రగుల్ అయ్యి తర్వాత నడిచి వచ్చి స్ట్రగుల్. అలాగే ఇప్పుడు 15 years స్ట్రగుల్ అయినది. సో అరే ఇంత ఓడిపోయినా, 2 చోట్ల ఓడిపోయినా మళ్ళీ సింగిల్ గా నిల్చున్నాడు రా, ఖచ్చితంగా ఏదో చేస్తాడని ఈ పోర్ట్రేట్ చేస్తే పవన్ కళ్యాణ్కి మైలేజ్ వచ్చేది. ఆల్రెడీ ఆ మైలేజ్ వచ్చింది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు కలవక ముందు తను వారాయాత్ర చేస్తున్నాడు, వచ్చింది. బట్ ఎక్కడైతే మళ్ళీ చంద్రబాబు సపోర్ట్ చేసిన అంటే కొందరు ఫ్యాన్స్, ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ లేని ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు యాంటీ ఏం చేస్తారు, మళ్ళీ జగన్ కేసు ఇస్తారు. అట్లా